ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ దాడిలో హెవీ వాటర్ ప్లాంట్ ధ్వంసమైనట్లు వెల్లడించింది. దాడిని ధృవీకరించింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. రేడియేషన్ ముప్పు లేదంటూ వెల్లడించింది. తబ్రిజ్ పెట్రోకెమికల్ ప్లాంట్, ఇస్ఫహాన్, అలాగే ఖుజెస్తాన్ స్టీల్ ఫ్యాక్టరీలపై US, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు గ్రౌండ్ ఆపరేషన్కు రెడీ అవుతోంది అమెరికా. ఈ ఆపరేషన్ కోసం 10,000 మందికి పైగా అమెరికన్ గ్రౌండ్ ట్రూప్స్ని రంగంలోకి దించింది. చర్చల కోసం ఇరాన్ను ఏప్రిల్ 6 వరకు ట్రంప్ డెడ్లైన్ విధించడం జరిగింది. అయితే ఆ డెడ్లైన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మళ్ళీ టాపిక్ కాస్త డైవర్ట్ అవుతుంది. బట్ కాస్త మాట్లాడుకున్న మళ్ళీ ఈ టాపిక్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ ఏప్రిల్ 6 వరకు ఎందుకంటే గ్రౌండ్ ఆపరేషన్కు ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సందర్భం. ఈ క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఈ రోజు జరిగిన దాడి గురించి మాట్లాడుకుంటున్న క్రమం అసలు ఏంటిది? ఈ దాడి కారణంగా ఇరాన్కు కలిగే నష్టం ఏంటి? దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా దాడి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనివల్ల ఇరాన్కు కలిగే నష్టాలు ఏంటి అండ్ దీని గురించి మాట్లాడుకుందాం. విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఇరాన్లో 2 ప్రధాన న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ కేంద్రాలు అనుకుందాం. 2 ప్రధాన న్యూక్లియర్ కేంద్రాలపై ఇటీవల దాడులు జరిగాయి. అందులో ఒకటి అరాక్లోని హెవీ వాటర్ రియాక్టర్ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ఈ హెవీ వాటర్ రియాక్టర్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో దీని మీద దాడి జరిగిందని చెప్పి IAEA కన్ఫర్మేషన్ ఇచ్చింది. IAEA ఏమంటుందంటే ఇరాన్లోని కోందాబ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇక ఆపరేషన్లో లేదు అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇకపై పనిచేయదు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. సో పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకొచ్చింది. అయితే అక్కడ ఉత్పత్తి నిలిచిపోయిందంటే చెప్పుకొచ్చినప్పటికీ ఇక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నట్లుగా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదంటూ కూడా తెలిపింది. అయితే మార్చి 27న జరిగిన దాడులు ఇరాన్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే ఇరాన్ ఏమంటుంది? ప్రాణ నష్టం కానివి లేకపోతే రేడియేషన్ వ్యాప్తి అటువంటిది ఏమీ లేదంటూ కూడా స్పష్టం చేసింది ఇరాన్.